శ్రావణ మాసం దేవతలకు ఎంతో ఇష్టమైన నెల. ఈ నెలలో మంగళవారం రోజున వ్రతం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సౌభాగ్యం, శాంతి, కలతలు నివారణ కోసం, విశేషంగా భర్త ఆయుష్ కోసం ఈ వ్రతాన్ని చేసేది మంగళ గౌరీ వ్రతం. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మంగళగౌరీ వ్రతం ప్రాముఖ్యత. చాగంటి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, స్త్రీ అయిన వారు భర్త ఆయుష్ కోసం చేసే ప్రతి ప్రార్థన దేవతలు స్వీకరించే అత్యంత పవిత్రమైన తపస్సు. అదే మంగళగౌరీ వ్రతం అని. మంగళగౌరి అంటే పార్వతీదేవి. ఈ వ్రతం చేయడం వల్ల భర్తకు దీర్ఘాయుష్, కుటుంబానికి శాంతి, భార్యకు సుమంగళితత్వం లభిస్తాయి. వివాహిత స్త్రీలు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతాన్ని చేస్తారు. ఇది ఒక వ్రతం మాత్రమే కాదు, ఓ ఆధ్యాత్మిక పదం. ఈ వ్రతం ఎప్పుడు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు అంటే 4 లేదా 5, వాటిల్లో అన్ని రోజులు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఇది వధువు వివాహం తరువాత తొలి శ్రావణ మాసం నుండి మొదలు పెట్టాలి. పంపకంగా ప్రతి సంవత్సరం చేయవచ్చును. ఎంతకాలం అంటే కనీసం 5 ఏళ్ళు లేదా 16 మంగళవారాలు చేస్తారు. మంగళగౌరి వ్రత విధానం తెలుసుకుందాం. చాగంటి గారు మాటల్లో, పూజలో శ్రద్ధ ఉండాలి, ఆచారంలో నియమం ఉండాలి. ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి. పూజా మండపంలో గౌరీదేవిని స్థాపించాలి. పసుపుతో గౌరీమాతను తయారు చేసి పూజించాలి. గంధం, పుష్పాలు, పానకం, చక్కెర పొంగలి, కుంకుమతో అలాగే కొబ్బరికాయలు నైవేద్యంగా పెట్టాలి. గౌరీ అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. ఒక్కో మంగళవారం ఒక్కో కథను వినాలి. ఇవి మంగళగౌరి వ్రత కథలు. ఆ తర్వాత సుమంగళులు తలకట్టు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా పూజ చేసిన వారికి అనేక పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీకి భర్త ఆయుష్ పెరుగుతుందని, కలహాలు తొలగిపోతాయని, శాంతి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని, అలాగే సంతాన భాగ్యం లభిస్తుంది. అత్యంత ముఖ్యంగా సుమంగళితత్వం జీవితం తదుపరి వరకు అనగా చివరి వరకు ఉంటుంది అని చాగంటి గారు స్పష్టంగా తెలియచేశారు. గౌరీమాతకు భక్తిగా చేసిన పూజ ఎప్పటికీ ఫలిస్తుంది. అది ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా తప్పకుండా దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని చేసే మహిళలు కొన్ని నియమాలు పాటించాలి. రోజంతా సాత్వికంగా ఉండాలి. ఉప్పు తక్కువగా ఉండే నైవేద్యాలు వండాలి. అసహనంగా ప్రవర్తించకూడదు. గౌరీమాతను కుమార్తెగా, మాతృరూపంగా భావించాలి. శుభ్రత, నిష్ఠతో పూజ చేయాలి. చాగంటి గారు చెప్పినట్లు వ్రతం అనేది ఆత్మ నియంత్రణకి పరీక్ష కాబట్టి నిష్ఠగా చేసే ఫలితం అనివార్యం. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు నిత్యం భర్తలకు శ్రేయస్సును కోరుతూ కుటుంబానికే కాక సమాజానికి ఒక ఆదర్శంగా నిలుస్తారు. చాగంటి గారు తన ఉపన్యాసాల్లో ఈ వ్రతాన్ని ఎంతో గౌరవంగా వివరించారు. గౌరీమాతను పూజించడం అనేది ఒక ఆధ్యాత్మిక ఆరాధన మాత్రమే కాదు, ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక దేవుని పూజకురాలుగా తన బాధ్యతను నిర్వర్తించే మార్గం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.